కుర్రాలోయ్ కుర్రాలు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సొగాళ్ళు ఆటగాళ్ళు వేటగాళ్ళు అందమైన పాటగాళ్ళు ఆవేశం ఉన్న వాళ్ళు ఆలోచన లేని వాళ్ళు ఆరారి రే టాయ్. ఎవరా కుర్రోళ్ళు? ఎవరు చెప్పండి ఆ కుర్రోళ్ళు? డిమాండ్ పవన్ కళ్యాణ్ కాదు, భరణి అన్న, సుమన్ అన్న. అది మామూలు స్వాగ్ లేదు అసలు. మొత్తం 80s 70s 60s ఆ స్వాగ్ చూపిస్తారు అయ్యా మామూలుగా. ఎక్సలెంట్. ఇద్దరు సుమన్ అన్న అండ్ భరణి అన్న, కంగ్రాచులేషన్స్, సూపర్, వావ్, ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. బోత్ బాగా ఆడిర్రు, ఖచ్చితంగా గట్టిగా ఆడిర్రు, సూపర్గా ఆడిర్రు. తనుజతోటి సుమనన్న ఆడిన ఆటలో సుమనన్న లిటరల్లీ ఒక స్టాచ్యూ మోడ్లోకి వెళ్ళిపోయిండు. అన్నా నువ్వేదో జోన్లోకి పోయినావన్నా, నువ్వేదో జోన్లోకి పోయినావన్నా అంటే డాడీ అన్నాడు. అంటే వాళ్ళ నాన్నని యాడ్ చేసుకొని ఎస్ నేను నీ కొడుకుని నిరూపిస్తా అన్నట్టుగా అనుకుని అట్నే బ్లాంక్లోకి వెళ్ళిపోయి అట్నే ఉండిపోయాడు. ఇంకొక 4 రౌండ్లు బజర్ వచ్చినా, ఇంకొక 4 రౌండ్లు నీళ్ళు నింపినా సుమనన్న అట్నే ఉండేటట్టున్నాడు. ఎందుకంటే కింద అనుకులేదు, జనుకులేదు, వణుకులేదు, వెనుకులేదు, ఇట్లా ఎట్టున్నాడు అట్లా ఉన్నాడు. మధ్యలో భరణి అన్న లైవ్లో భరణి అన్న ఏమన్నాడంటే, నిన్న సుమనన్న కళ్ళల్లోకి చూస్తే ఒకనొక మూమెంట్లో నా వల్ల కాదన్నా నేను వదిలేస్తా అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది నాకు. అందుకే అప్పుడు అన్నా అస్సలు వదిలిపెట్టద్దన్నా, అన్నా చెప్తున్నా వదిలిపెట్టద్దన్నా, నీకు దండం పెడతా అన్నా అని చెప్పి అందుకే ఆయన ఇడిచిపెట్టకుండా అట్నే ఉన్నాడు. కానీ ఎంత బాగున్నాడు అంటే అంత బాగున్నాడు అసలు, ఎక్సలెంట్ అని చెప్పి భరణి అన్న చెప్పే విధానం. కానీ మన లైవ్లో కూడా చూసినాం కదా, అంటే మన ఎపిసోడ్లో కూడా ఇప్పుడు చూసినాం కదా. సో భరణి అన్న ఘోరమైన సపోర్ట్ ఇచ్చిండు. హౌస్ మొత్తం కూడా తనుజ సైడే సపోర్ట్ చేస్తుంది. అందుకే సంజనక్క సంచాలక సూపర్గా చేసింది. ఇక్కడ లిటరలీ సుమనన్న గెలిచిండు అంటే దాని వెనకాల కారణం ఖచ్చితంగా సంజనక్క కూడా అనాలి. ఎందుకంటే ఆమె ర్యాండమ్గా ఇష్టం వచ్చినట్టుగా పిలవలే, కన్ఫ్యూజ్ కాలే, తికమక పడలే, చాలా చక్కగా పిలిచింది. సంచాలక సూపర్గా చేసింది. ఈవెన్ బిగ్ బాస్ మామ కూడా తల్లి బిడ్డ న్యాయం చేసిండు. లైక్ ఏంటంటే ఫస్ట్ తనుజాకి ఎక్కువ వాటర్ పడ్డాయి, బజర్ టు బజర్ అనేది కరెక్ట్గా తెలియక భరణి అని పిలవగానే పోయి తిప్పడము, బజర్ మోగినాక బంద్ చేయకపోవడం ఇట్లాంటివి చేయడం వల్ల ఎక్కువ పడ్డాయి అని చెప్పి ఒక 10 కౌంట్ చేయండి, సుమనన్నకి ఓపెన్ చేసి 10 కౌంట్ చేసి బంద్ చేయండి అని చెప్పి సుమనన్న కూడా వాటర్ ఫిల్ చేయడం, ఈక్వల్ చేయడానికి బిగ్ బాస్ ప్రయత్నించడం చేసిండు. అదేవిధంగా తనుజాకి ఎట్లయితే అందరు సపోర్ట్ చేస్తారో సుమనన్నకి సపోర్ట్ చేస్తున్న భరణి అన్నని మళ్ళీ పిలిచి సంజనక్క కూడా పర్ఫెక్ట్గా న్యాయం చేసింది, సూపర్గా చేసింది, వెరీ నైస్ సంచాలక్. కానీ సంజన అక్కని వీళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోరు అన్న ఫీలింగ్ వచ్చింది. ఎవరు? భరణి అన్న అండ్ సుమన్ శెట్టి అన్న. ఆమె కన్ఫ్యూజ్ అయిందని మాట్లాడుకుంటారు. వీళ్ళు కన్ఫ్యూజ్ కాలేదు, చాలా క్లారిటీగా నిర్ణయం తీసుకుంది, చాలా క్లారిటీగా చేసింది. వీళ్ళు కన్ఫ్యూజ్ అయిందని ఫీల్ అవుతున్నారు. అండ్ వీళ్ళిద్దరు జాంజిగిరి జబ్బలయ్యారు, మిగతా వాళ్ళు లోకంతో సంబంధం లేదన్నట్టు ఉన్నారు. వెరీ నైస్, అట్లా ఉండడం బెటరే. కానీ మిగతా వాళ్ళ మీద అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు సర్వైవ్ కావడానికి, వీళ్ళు టాప్ 5లోకి పోవడానికి వీళ్ళ స్కెచ్లు వీళ్ళు వేస్తారు. అంటే ఎప్పుడైనా సెల్ఫీ ఆలోచించుకోవాలి, పక్కన టాప్ 5 పోవాలని చెప్పి ఆలోచించడం అయితే కరెక్ట్ కాదు. వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు చేస్తున్న ప్లానింగ్స్, వాళ్ళ పక్కన వాళ్ళ గురించి, ఇప్పుడు ఎస్పెషల్లీ డిమాండ్ పవన్ లాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు, రీతు లాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు టాప్ 5కి పోకుండా ఎలా ఆపాలి అనే కాన్సెప్ట్ ఉంది చూడు. అంటే మనం ఎలా గెలవాలి అనే దాంతోపాటు పక్కన వాళ్ళని ఎలా ఆపాలి అనేది కూడా ఆలోచించాలని వీళ్ళు ముందే అనుకున్నారు. అదే ప్లాన్ డిస్కస్ చేస్తుంటే కొంచెం కన్నింగ్గా, కొంచెం క్రూయల్గా కనబడుతుంది కదా. మీకు అనిపించిందా? నా లెక్కనే ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. రైట్, ఎపిసోడ్ రివ్యూ మరీ బీభత్సంగా, దారుణంగా ఇట్లా అట్లా అని మాట్లాడుకోవడానికి లేదు. భరణి అన్న డిమాండ్ పవన్ వాళ్ళిద్దరి టాస్క్లో కూడా డిమాండ్ పవన్కి లక్కు కుదరలేదు. అట్ ద సేమ్ టైం ఒక దగ్గర కన్ఫ్యూజ్ అయ్యిండు, ఒక దగ్గర పెట్టాల్సింది ఇంకో దగ్గర ఫిక్స్ చేసిండు. అది పర్ఫెక్ట్గా ఫిక్స్ కాకపోయినా ఫిక్స్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా వేరే దానికి ట్రై చేసిండు. అక్కడ ఏదైతే పెట్టిండో అది తీసి ఆ ప్లేస్లో వేరేది పెట్టి ఇది తీసుకొచ్చి అక్కడ పెడితే సెట్ అయ్యేది. మూడో దగ్గర అంటే ఇటు నుంచి మూడో దగ్గర అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఇక్కడ తీసుకొచ్చి అక్కడ పెడితే ఫిక్స్ అయ్యేది. అంటే మనకు చూస్తే క్లారిటీగా ఏం అర్థం కాదులే, గేమ్ అంతా ఆగమాగం ఉంటుంది ఎపిసోడ్లో. కానీ లైవ్లో వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి, తనుజ, రీతు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి, డిమాండ్ పవన్ కూడా తర్వాత మాట్లాడిన దాన్ని బట్టి మనకు లైవ్లో వస్తే ఏమనిపించిందంటే, మూడోదట అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఇక్కడ నుంచి తీసుకొచ్చి అక్కడ పెడితే అది పర్ఫెక్ట్గా సింక్ అయ్యేది. అదొకటి కన్ఫ్యూజ్ అయిపోయి ఇక్కడ ఏది సెట్ అవుతలేదని చెప్పి అక్కడిది తీయకుండా మిగతా అంతా చెక్ చేస్తుంది. కానీ అక్కడిది తీయలేదు, ఎందుకంటే అది పర్ఫెక్ట్గా ఫిక్స్ అయింది కదా అని అనుకున్నాడంట. సో ఓవరాల్గా కొంచెం కన్ఫ్యూజన్ అయింది, కొంచెం ఆగమైండు, టెన్షన్ అయిండు. అండ్ భరణి అనక లక్ సాత్ ఇచ్చింది. లక్ కూడా ఉంటుంది అబ్బా ఇందులో. అండ్ దీనికంటే ముందు మనం పలికే ప్రగల్భాలు ఇబ్బంది పెడతా ఉంటాయి. అందుకే నేను కదా ఈ టైంకి నేను లైవ్కి వస్తా అని అంట, గంట దాకా అంటే ఒక గంట లేట్ అవుతుంది.
లేదంటే ఆ రోజు ఏదైనా పని పడుతుంది, ఈరోజు నేను ఈ వీడియో చేస్తా అంట, ఆ తర్వాత ఆ టైంకి ఇంకేదో అవుతుంది, అరే గిట్ల చేస్తా గట్లా చేస్తా అంటే ఇంకేదైనా అవుతుంది. అందుకే ముందు చెప్పొద్దు, మిరాకిల్స్ జరిగిపోవాలి అంతే. ఒరాకిల్ జావా లెక్క మొత్తం సిస్టమేటిక్గా ఉండదు ముచ్చట మనిషి లైఫ్ అంటే. కాబట్టి సో ప్రగల్భాలు పలికితే ఏమైందంటే తర్వాత మనం తలకాయ దించుకోవాల్సి వస్తుంది. హేటర్స్ నవ్వుతారు, కిల 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 అని కిలంతా నవ్వుతారు. కాబట్టి మనం ముందుగా గఫాలు కొట్టద్దు, ఛాలెంజ్లు చేయొద్దు. ఓపెన్ ఛాలెంజ్లు చేయడం వల్ల డెమాన్ పవన్కి ఏంది, ఇప్పుడు డెమాన్ పవన్ని నచ్చని వాళ్ళు అంటే బిగ్ బాస్ అంటే ఏంది, 19 మంది కంటెస్టెంట్ లోపలికి పోతే 20 మంది లోపలికి పోతే ఒక కంటెస్టెంట్కి 19 మంది కంటెస్టెంట్ల ఫ్యాన్స్ ఆపోజిట్ ఉన్నట్టే కదా, అది అర్థం చేసుకోవాలి. ఈవెన్ జాంజిగిరి జబ్బలైనా కానీ ఆపోజిట్గానే ఉంటారు. ఇప్పుడు తనుజ కళ్యాణ్ వాళ్ళిద్దరు జాంజిగిరి జబ్బల్ లోపల మంచి క్లోజ్, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు, ఒకరంటే ఒకరి ఇష్టం, ఒకరంటే ఒకరి ప్రాణం, ఒకరంటే ఒకరికి నిలబడతారు, స్టాండ్ తీసుకుంటారు, ఏ స్టాండ్ అయినా పర్లేదు తీసుకుందాం అని చెప్పి రెడీగా ఉంటారు. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళిద్దరి ఫ్యాన్స్ కూడా ఒకరంటే ఒకరు పడదు, ఎందుకంటే ఎవరు గెలుస్తారన్న భయం, ఎవరు ముందుకు పోతారన్న భయం, ఎవరిని ఆపుతారో అన్న భయంతో ఏంటంటే వాళ్ళు యాంటీ ఉంటారు. ఇప్పుడు చూడు డెమాన్ పవన్ టాప్ 5 కొట్టేది నేనే, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేది నేనే, టికెట్ టు ఫినాలే నాదే అని అన్నాడు. ఇప్పుడు ఏమైపోయింది, అవుట్ అయ్యింది. అవుట్ అయ్యేసరికి ఏమవుతుంది, కథ వేస్తారు, అంత ట్రోల్ చేసుకుంటారు. ఇంకోటి, ఈవెన్ ఫస్ట్ గేమ్ గెలిచిన తర్వాత సుమనన్న కళ్యాణ్ డెమాన్ పవన్ గేమ్ గెలిచిన తర్వాత కూడా మనోడు ఆ ఫ్లాంక్ పెట్టవయ్యా అంటే అది ఇవ్వండి, రెండు ప్లీజ్ కమాన్ పట్టుకోండి ఇవన్నీ ఆ తర్వాత మనం మొహం చూపించుకోవడానికి లేకుండా వేస్తాయి. ఇది పెద్ద ప్రాబ్లం. అండ్ కొంతమంది నాకు ఎస్పెషల్లీ మన సబగ్రైజర్ ఫ్యామిలీ మెంబర్స్లో డెమాన్ పవన్ ఫ్యామిలీ మెంబర్స్ అదొక చీటింగ్ జరిగింది అక్కడ, తన ఫ్లాంక్స్ తన ఈ వుడెన్ స్టిక్స్ ఏవైతున్నాయో కరెక్ట్గా లేవు, అది మిస్టేక్ జరిగింది అని అంటే అక్కడ రెడ్డా బ్లూ అనేది చూజ్ చేసుకోవాల్సింది అది డెమాన్ పవన్ చేతిలో ఉంది. బ్లూ చూజ్ చేసుకున్నది కూడా డెమాన్ పవనే, రెడ్ చూజ్ చేసుకుంది బర్నీ అన్న. అక్కడ చూజ్ చేసుకునే విధానంలో కూడా ఆయన అడిగింటే రెడ్ అని చెప్పి ఇచ్చేసిన, నాదే పెద్ద పొరపాటు అయిపోయిందండి. అక్కడ రెడ్ తీసుకున్నా బ్లూ తీసుకున్నా కన్ఫ్యూజన్ అయ్యేదేమో, ఒక స్టిక్ అటు పెట్టబోయి ఇటు పెట్టినా కానీ కన్ఫ్యూజ్ అయ్యేదేమో. ఇక్కడ ఎక్స్పీరియన్స్ మ్యాటర్ కూడా అవుతుంది, ఎందుకంటే బర్నీ అన్న ఇట్లాంటి ఎక్కడో లైఫ్లో ఏదో ఒక చోట, ఆయన ప్రొఫెషన్ ఇది కాకపోయినా, ఆయన కార్పెంటర్ వర్క్ కాకపోయినా కానీ ఎక్కడో ఒక చోట లైఫ్లో చూసి ఉంటాడు, ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు కట్టించినప్పుడు లేదు ఏదో ఒక వర్క్ చేయించినప్పుడు చూసుంటాడు, ఫిక్స్ చేసి ఉంటాడు. ఒక హస్బెండ్కి దాదాపు అన్ని పనులు వస్తాయి, చిన్న పెద్దయో. అట్లా ఒక హస్బెండ్ ఒక ఎలక్ట్రీషియన్, ఒక హస్బెండ్ ఒక ప్లంబర్, ఒక హస్బెండ్ ఒక అన్నీ వస్తాయి బేసిక్గా హస్బెండ్ అనేటోడికి. సో అట్లా ఎంతో కొంత ఎక్కడ బెండ్ ఉందో చూడగలిగేటోడే హస్బెండ్ అన్నట్టు, కాబట్టి సెట్ చేసుకోగలిగిండేమో అనే ఎక్స్పీరియన్స్ మ్యాటర్ కదా, తన లైఫ్లో చూసింటాడు. ఈ పిల్లగానికి తెలియదు, అట్లాంటివి ఉంటాయి సిచ్యువేషన్స్. సో అతను సెట్ చేసుకోగలిగింది, అందుకే ఈజీగా అయిపోయింది. కానీ సుమనన్న భలే అనిపించింది అబ్బా నాకు. ఏమన్నా అనుకోండి, ఫస్ట్ టాస్క్లోనే కాదు సెకండ్ టాస్క్లో కూడా సుమనన్న భలే అనిపించింది. అంటే ఆ ఛాలెంజ్ చేయడం కానీ, కళ్యాణ్ నీకు బలవంతుని దగ్గరికి దమ్ముంటే పో, నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, ఓహో నా దగ్గరికి వస్తున్నావా అని చెప్పి కాపాడుకునే విధానం కూడా గట్టిగా కాపాడుకునే ప్రయత్నం చేసిండు. కానీ ఏం చేస్తాను చెప్పి అంతే, అంతకుమించి ఆయనకి అంతకుమించి ఏమవుతుంది. సరే ఓవరాల్గా మనకి ఎపిసోడ్లో ఉందైతే గింతే, ఏం లేదు. అసలు అక్కడ ఏం జరిగిందనేది ఒక్కసారి రఫ్గా కొట్టేసుకొని క్లోజ్ చేసుకుందాం, అంతకుమించి లేదు. కానీ ఒక అప్డేట్స్ అయితే ఉన్నాయి, కొన్ని అప్డేట్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక పని చేద్దాం, అప్డేట్స్ కూడా ఇక్కడనే చెప్పేసుకుందాం, లాస్ట్ దాకా మళ్ళీ మీకు ఓపిక ఉంటుందో ఉండదు, ఎందుకు వచ్చిన బాధ. సరే అప్డేట్ నెంబర్ 1, మనకి దీని తర్వాత జరిగే టాస్క్ ఏంటంటే మనకి కలర్ఫుల్ టు పవర్ఫుల్ అని టాస్క్ జరగబోతుంది. ఈ టాస్క్లో భాగంగా మనకి కళ్యాణ్, భరణి అన్న, రీతు వీళ్ళు ముగ్గురు ఆడబోతున్నారు. ఇందులో కళ్యాణ్ గెలుస్తాడు, భరణి అన్న, రీతు వీళ్ళిద్దరు ఓడిపోతారు. అండ్ ఈ ముగ్గురు ఆడే టాస్క్లోనే రీతు ఆడింది తప్ప సింగిల్గా ఆడలేదు. కాబట్టి తను రాజ్యం గెలవడమా, రాజ్యం నుంచి బయటకు వెళ్ళడమా జరగలేదు. ఇప్పటిదాకా రీతు సేఫ్ జోన్లో ఉండడానికి అదే కారణం. రైట్. ఆ తర్వాత మనకి కళ్యాణ్ గెలిచిన తర్వాత కళ్యాణ్ ఓడిపోయిందా, లేదు ఓడిపోలేదు. కళ్యాణ్ సుమనన్నని సెలెక్ట్ చేసుకున్నాడు, సుమనన్నతోటి ఫైట్ చేసి సుమనన్న రాజ్యాన్ని కూడా తనే సొంతం చేసుకొని ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో అతిపెద్ద రాజ్యంగా అవతరించాడనమాట. ఒక రాజ్యం ఉన్న వ్యక్తితో, అంటే గడువులు ఎక్కువ ఉన్న వ్యక్తితో ఫైట్ చేయడం వల్ల ఎక్కువ గడువుల్ని సంపాదించి ఇప్పటి వరకు అయితే టాప్లో ఉంది కళ్యాణ్ అన్నమాట. సో కళ్యాణ్ గెలిచిండు. ఆ తర్వాత జరిగే టాస్క్లో మరి ఇక్కడ నుంచి వెళ్ళి మనకు పోరాటం చేసే వాళ్ళంతా రాజ్యం ఉన్నోళ్ళైనా, ఒక రీతు తప్ప మిగతా వాళ్ళంతా రాజ్యం ఉన్నోళ్ళు అవుతారు. లైక్ భరణి అన్నకు రాజ్యం ఉంది, ఇమాన్యుల్కి రాజ్యం ఉంది, అండ్ కళ్యాణ్కి రాజ్యం ఉంది, ఒక రీతుకు మాత్రమే లేదు. ఇప్పుడు రీతు ఎవరితో ఆడుతుంది, రీతు నెక్స్ట్ రౌండ్లో మరి ముగ్గురుగా ఆడుతుంది,
ముగ్గురుగా ఆడుతుందా లేదంటే సైలెంట్గా ఉంటుందా మరి ఏం చేస్తుంది అంటే ఇప్పుడు భరణి అన్న దగ్గర రాజ్యం ఉంది, ఈ మంజుల దగ్గర రాజ్యం ఉంది, కళ్యాణ్ దగ్గర రాజ్యం ఉంది. వీళ్ళు ముగ్గురు ఆడి ఆ తర్వాత రీతుని సెలెక్ట్ చేసుకుని రీతుతో ఫైట్ చేస్తారా, ఏం చేస్తారు? ఇక నుంచి జరగబోతున్నాయి పెద్ద వార్స్ అనమాట. అది మ్యాటరు. సో ఇవి అప్డేట్స్. నేను రేపు పొద్దుగాల మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా అప్డేట్స్ ఏమైనా దొరికితే కనుక ఆ అప్డేట్స్ తోటి కూడా మీకు వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సరే, ఎపిసోడ్లో ఏముందో మాట్లాడేసుకుందాం. ఫస్ట్ మనకి తనుజ వర్సెస్ సుమనన్న చూపించారు. ఇద్దరు కూడా చాలా కష్టపడారు. సుమనన్న చాలా బాగా ఆడిండు, తనుజని అస్సలు మనం తక్కువ చేయలేం. తనుజ కూడా గట్టిగా ఆడింది, కానీ తనుజకి ఎల్బో పెయిన్ ఆల్రెడీ ఉంది. మనం రెగ్యులర్గా అంటే ఇప్పుడు సడన్గా కొత్తగా ఎల్బో పెయిన్ అని వంక చెప్పలేదు, సడన్గా కొత్తగా ఇది ఒక డ్రామా క్రియేట్ చేయలేదు. తనకు ముందు నుంచే ఎల్బో పెయిన్ ఉంది, మనం చూస్తున్నాం. చాలాసార్లు వంట చేసేటప్పుడు కూడా తను ఆ పట్టి వేసుకొని వంట చేస్తూ ఉంటుంది. నేను చాలాసార్లు గమనించిన ఆ పట్టి ఏందో కూడా మీకు చూపిస్తా. ఆగురు ఒక నిమిషం, ఆగురు. లైన్ మే కడే రహో, 1 మినిట్, ఐ విల్ షో ద పట్టి. ఇలా ఎప్పుడు చెప్పకూడదు అనమాట. అంటే నేను చేస్తా, నేను చూపిస్తా అని ఇట్లా హెచ్చల మాటలు మాట్లాడదు. ఎందుకంటే అప్పుడప్పుడు అది వాషింగ్ మిషన్లో కూడా ఉంటుంది. కాబట్టి అది దొరకకపోతే మన ఇజ్జత్ పోతుంది. కాబట్టి ఇలాంటి ప్రగల్భాలు పలకకూడదు అని చెప్తున్నా. పట్టి చూపిస్తా, ఫోటో చూపిస్తా, ఎందుకు ఇవన్నీ కదా? లేదు, పట్టి ఎక్కడ లేదు. మీకు తెలుసు, ఇదివరకు నేను అప్పుడప్పుడు వేసుకునేటోని ఎల్బో పెయిన్కుంటే. నేను రెగ్యులర్గా ఏంలే, కానీ అది వాషింగ్ మిషన్లోకి వెళ్ళిపోతే కనుక బట్టల దగ్గరికి పోతుంది. అట్లా అనమాట మ్యాటర్. ఇక్కడే ఉండాలి బేసిక్గా, నా బ్యాక్ సైడే, కానీ లేదు. ఓకే, రైట్. యా సరే, తనకి ఎట్లాగో పెయిన్ ఉంది కాబట్టి తను ఎక్కువసేపు ఉండలేకపోయింది. అఫ్ కోర్స్ తల్లి బిడ్డ న్యాయం ప్రకారంగానే ప్రతిదీ కూడా. ఇప్పుడు భరణి అన్న 4 సార్లు, 1 2 3 4 సార్లు వచ్చిండు భరణి అన్న. అండ్ ఫస్ట్ భరణి అన్న, తర్వాత కళ్యాణ్, తర్వాత ఇమాన్యుల్, తర్వాత భరణి అన్న, రీతు, భరణి అన్న, డిమాన్ పవన్, కళ్యాణ్ అండ్ భరణి అన్న. సో 1 2 3 4 5 టైమ్స్ ఏమో మనకి తనుజకి వాటర్ పడ్డాయి, 4 టైమ్స్ సుమనన్నకి వాటర్ పడ్డాయి. 5th టైం పడంగానే తనుజ అది అయిపోయింది, లేదంటే మళ్ళీ సుమనన్నకు పడేది. కానీ సో 5 అంటే ఒక రౌండ్ ఎక్కువ పడ్డట్టుగానే, కానీ అది బ్యాలెన్స్ చేసుకోలేక తనుజ అప్పటికే అంతకంటే ముందే తనుజది షేక్ అవుతుంది. అండ్ తనుజని కరెక్ట్ చేయడానికి సంజనక హెల్ప్ చేసిందన్న ఫీలింగ్ వచ్చింది. కొంచెం ఒక అడుగు ముందుకు జరిగితే బాగుంటుంది, ఒక ఇంచు ముందుకు జరిగితే బాగుంటుంది ఇట్లాంటివి చెప్పింది. కానీ అక్కడ ఉన్న వాళ్ళేమో ఏం కదా ఎవడి మాట వినొద్దు అని చెప్పిండ్రు. ఎవడి మాట వినడో అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఏం చేస్తాం, అయినా అప్పటికి బ్యాలెన్స్ అవ్వాలి, చేతులు షేక్ అవుతున్నాయి, అన్నీ జరిగినాయి. సో సుమనన్న గెలిచిండు, కంగ్రాచులేషన్స్ సుమనన్న. నెక్స్ట్ భరణి అన్న మధ్యలో ఇస్తారు, వదలొద్దు, దండం పెడతా సుమనన్న, వదలొద్దు. సుమనన్న ఇరక్కొట్టేసావు. ఫస్ట్ ఏంటంటే తనుజది వాటర్ ఇట్లా వదలంగానే వెనక్కి పడిపోయినాయి. అంటే కొంచెం వెనక్కి పడంగానే వదిలేసింది, మొత్తం ఇట్లా వచ్చేసింది. ఆ తర్వాత సుమనన్న ఇట్లా ఉన్నాడు కదా, నువ్వు వదలొద్దు అని చెప్పి భరణి అన్న పట్టుకుంటే జాగ్రత్తగా అటు పంపుతాడు అనుకున్నాను. ఇటు సుమనన్న మీద పడ్డాయి మొత్తం అని కింద గులపడ్డాడబ్బా. అక్కడికి పడిపోయాడు. ఆ తర్వాత ఇద్దరిని మెడికల్ రూమ్కి పట్టుకుపోయారంట, అది మనకు చూపారు. కానీ సో ఇమాన్యుల్ అసలు మధ్యలో తనుజతోటి తనుజ పోయింది, ఏడుస్తుంది, బాగా ఏడుస్తుంటే చాలా బాగా ఫైట్ చేసినావు, అస్సలు ఏడవద్దు. నాకు ఇక్కడ సంజనక్క భలే నచ్చింది. ఓదార్చేటప్పుడు సంజనక్క ఏడుస్తుంటే పక్కన కూర్చుంటే పప్ప ఎక్సలెంట్ అనిపించింది. చెప్తా ఎందుకో, వాట్ ఏ ఫైట్ తనుజ, వాట్ ఏ ఫైట్ అని చెప్పి అందరూ అంటారు. ఇక ఇమాన్యుల్ నుండి నన్ను నమ్ము చెప్తున్నా, చాలా బాగా ఆడావు. ఇదే సంజనక్క కూడా ఎఫర్ట్స్గా అట్లా బాగాడి అని రైట్. తనుజ ఏడుతా ఉంది. భరణి అన్న వచ్చి ఒక్కడే అయిపోతాడు కదా, నేను కూడా హెల్ప్ చేయకపోతే ఒక్కడే అయిపోతాడు కదా, అందుకే నేను సుమనన్నకి హెల్ప్ చేసిన. ఎందుకంటే భరణి అన్న విషయంలో హట్ అవుతుంది కదా, తనుజ హట్ అయింది. యాక్చువల్లీ మనకు చూపించలేదు, నెక్స్ట్ డే మనకి కూల్గా వాళ్ళు కలిసిపోయినట్టు చూపించారు, కానీ ఫస్ట్ అయితే హట్ అయింది. సో సుమనన్న ఒక్కడే ఉంటాడు కదా, ఒక్కడే అయిపోతాడు, హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు కదా అని భరణి అన్న చెప్పేసి. ఆ తర్వాత ఇమాన్యుల్ ఉండి సుమనన్న ఏంట్రా అలా పడిపోయాడు ఏంట్రా నవ్వుతారు వాళ్ళు. ఆ తర్వాత సుమనన్న అయితే కళ్యాణ్ అసలు సుమనన్న హ్యాండ్స్లో అంత పవర్ ఉందని ఎవడు గెస్ చేయలేదు తెలుసా. ఈ మన్న పట్టుకున్నాడు అసలు, దగ్గర 40 మినిట్స్ దాకా అయింది, 35-40 మినిట్స్ ఎలా పట్టుకున్నారో తెలుసా అని చెప్పి వీళ్ళు మెచ్చుకుంటారు. ఎంతసేపు పట్టుకున్నారు అనేది మనకి సాటర్డే రోజు నాగార్జున గారు రిపోర్ట్ చెప్తారు. తనుజ ఏడుస్తూనే ఉంది. సంజనక్క వచ్చి పక్కన కూర్చుని మీరు చాలా బాగా ఆడేవారు తనుజ, మీరు చాలా బాగా ఆడారు, ఏడవడం అస్సలు బాగాలేదు చెప్తున్నా. బిగ్ బాస్ ఇంకో ఫ్లవర్ టాస్క్ పెట్టండి బిగ్ బాస్, నాకు ఆ తనుజానే ఇష్టం, ఈ తనుజ ఏడ్చే తనుజ నాకు ఇష్టం లేదు అనుకుంటే చిరుత అని చెప్పి తుడిచింది. ఆ విజువల్ నాకు భలే అనిపించింది, బాగా ఓదార్చింది. సుమనన్న గెలిచిండు. ఆ తర్వాత మనకు అనౌన్స్మెంట్లు అయిపోయినాయి. కొంచెం తనుజ కూడా సెటరేట్ అయిపోయింది. అప్పటికే ఫ్రెష్ అప్ అయిపోయి చేతికి ఆ బ్యాండ్ వేసుకొని మళ్ళీ కొంచెం రిలాక్స్ అయింది, రెస్ట్ తీసుకున్నది. ఓడిపోయానా నేను, ఇంకా అయిపోయిందా అనుకుంటా కళ్యాణ్తో తర్వాత రాత్రి మాట్లాడుకునే ముచ్చట్లుంటాయి. అసలు లైవ్లో చాలా ముచ్చట్లు వదులుతలేరు వీళ్ళంతా కూడా దాచిపెట్టుకుంటారు. ఎందుకో మరి నెక్స్ట్ సీజన్లో ఇస్తారు కావచ్చు. లైవ్లో ఉన్న ముచ్చట్లన్నీ కూడా నెక్స్ట్ సీజన్కి ఇట్లా దాచిపెడుతారో పాడో మరి.
ఏందోనట. మొత్తం ఎయచ్చు కదా! ఏమైతది? ఏస్తే ఏమైతది? ఏస్తే కదా మనం ఆ మనిషి ఏం మాట్లాడతాండు, ఏంది, అతని రైట్ ఏంది, రాంగ్ ఏంది జడ్జ్ చేయగలుగుతాం. అసలు జడ్జిమెంటే చేయొద్దా? ఇంక వాళ్ళు ఏదనుకుంటే అదే నడవన్నా? ఏందో. సరే. డిమాండ్ పవన్, సుమన్ అన్న అసలు ఏ జోన్‌కి వెళ్ళినావన్న నువ్వు అసలు? బీ జోన్‌కి వెళ్ళావా? సి జోన్‌కి వెళ్ళావా? అట్టయిపోయిందన్న స్టాచ్యూ లాగా సూపర్‌గా ఉన్నావంటే మా డ్యాడీ అన్నాడు. ఓకే. డ్యాడీని గుర్తు తెచ్చుకొని అట్నే ఆడుకున్నావు. చాలా బాగా ఆడినావు అన్న. వెరీ నైస్ అన్న. సూపర్‌గా అని మెచ్చుకుంటున్నాను అనమాట. అదే అనుకున్నా ఏదో జోన్లోకి అయితే పోయినా నువ్వు, లేదంటే అసలు ఎంత కాన్సన్ట్రేషన్ అబ్బబ్బబ్బా అని. ఆ తర్వాత ఇమాన్యుల్ తనుజ దగ్గరికి వచ్చి అది కొంచెం నా హ్యాండ్ కొంచెం సపోర్ట్ చేస్తే బాగుండేది అని తనుజ అన్నది. అంటే ఏడవకు, ఎల్బో పెయిన్ ఉంది కదా తనుజ, నాకు తెలుసు, మాకు తెలుసు. ఓకే. సుమన్ అన్న అసలు తగ్గలేదు అంటే అవును నిజంగా తగ్గలేదు, చాలా బాగా ఆడాడు అంటే. ఇక డిమాండ్ పవన్ అంటే పద్దాకా ఏడిస్తే బాగుండదు, ఇక్కడికి ఏడ్చేసి వదిలేసి అన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి ఈ బాధనంతా ఏడ్చి కక్కేసి వదిలేసి అన్నట్టు చెప్పిండు. దానికి పద్దాకి ఎవడు ఏడుస్తాడు, ఇది మన కాలేజ్ గేమ్, ఓడిపోతే ఏడవడానికి పద్దాకి ఏడవడానికి. ఐ విల్ గివ్ మై బెస్ట్ అన్నది. అక్కడికి మనకు పొద్దుకి ఒడిచింది, తెల్లారింది. హెయ్ లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి గంగిడి కింద గజమడి సీతాకలం జండలు తిరుమందం తెడవలు ఆయమ్మో నా తల్లి. పాట సూపర్ హిట్ పాట కదా, బాగుంటుంది పాట. శ్రీకాకుళం పాట, శ్రీకాకుళం ఫోక్ సాంగ్ బాగుంటుంది. ఎవరెవరికి ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టం ఇక్కడ? మీ ఫేవరెట్ ఫోక్ సాంగ్ ఏంటిది చెప్పండి కింద. మాయదారి మైసమ్మ అంటారా, కొత్త పాటలు చెప్తారా కంపల్సరీ? కొత్త పాటలు అంటే నాకు సై టీవీ పాటలు చాలా ఇష్టం, చాలా పాటలు. రైట్. భరణి అన్న నెక్స్ట్, సుమన్ శెట్టి అన్న భరణి అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అన్న కింద కింద ఎత్తారు అయ్యా, గుసగుసలు పెట్టద్దు, గట్టిగా మాట్లాడుకోవాలని బిగ్ బాస్ చెప్పాల్సింది పోయి కింద సబ్ టైటిల్ చేస్తారు వీళ్ళు, చూడుర్రి. ఆడున్నావు బిగ్ బాస్ మా నువ్వా. సరే. సుమన్ శెట్టి అన్న భరణి అన్నతో గుసగుసలలో భాగంగా కింద టైటిల్ సబ్ టైటిల్స్లో, భరణి అన్న మిమ్మల్ని సంచాలకగా పెడితే నేను ఓడిపోయేవాడిని కదా, నేను ఓడిపోయేవాడిని. నిన్ను సంచాలకగా తీసుకుంటే నాకు ఎవరున్నారన్న సపోర్ట్ చేసేది, నేను సంచాలక చేయనన్నా, ఇక్కడ ఫిక్స్ అయిపో, నేను అస్సలు సంచాలకగా పెట్టుకోను అని చెప్పాడు. కరెక్ట్. సంచాలక చేస్తే కనుక సపోర్ట్ చేసేటోళ్ళు లేరు అక్కడ. ఒక డిమాండ్ పవన్ పోస్తాడు, మరి ఇంకెవరైనా పోస్టోల్లో లేదా అని తెలియకపోయేది, చెప్పలేము. సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా ఉండేదో తెలియదు. ఇప్పుడు కళ్యాణ్, రీతు, ఇమాన్యుల్ అందరూ కూడా తనుజాకే సపోర్ట్ చేస్తారు. ఎవరున్నరికి సపోర్ట్ చేయడానికి? సంజనక్క సపోర్ట్ చేయాలి, సంజనక్క సుమనన్నకి సపోర్ట్ చేయాలి, అంతే కదా. సుమనన్నకి సపోర్ట్ చేస్తుంది అంటారా? చెప్పలేము, ఎందుకంటే ఆయన ప్రతిసారి ఈమె నెగిటివ్గా చూస్తాడు కాబట్టి సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు అట్లా. అన్న అసలు ఎందుకన్నా ఆవిడ కన్ఫ్యూజ్ అయింది, ఆమె అయితే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ చేసేస్తాడని నేను ముందే అనుకున్నానన్న. బిగ్ బాస్ చెప్పాడు అన్న సంచాలక ఆమెను పెట్టమని అని చెప్పి అంటాడు. అంటే కన్ఫ్యూజ్ చేసింది ఆల్రెడీ, ఆవిడ కన్ఫ్యూజ్ చేసింది. ఎక్కడ చేసిందప్ప కన్ఫ్యూజ్? యాడ్ చేసింది కన్ఫ్యూజ్ ఏందో. బిగ్ బాస్ చెప్పారు సంచాలక, మనం ఏంటంటే ఆ తర్వాత ఈ సండే కూడా నామినేషన్స్ ఉంటాయి కాబట్టి నువ్వు ముందే ఫిక్స్ అయిపో చెప్తున్నా అని చెప్పి ఇక్కడ ఈయనకి ఫస్ట్ నుంచి నాకు సుమన్ అన్న హౌజ్లో అస్సలు కరెక్ట్ పర్సన్ కాదు అన్న ఫీలింగ్ ఎందుకు వస్తుంది తెలుసా? ప్రతి వారం కూడా నామినేషన్స్ వేరే వాళ్ళని అడుగుతాడు, వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు నామినేషన్స్ చెప్తారు, చెప్తే ఈయన పోయి నామినేట్ చేస్తాడు. ఎవరన్నా పేరు చెప్పి ఈ రీజన్స్ అంటే చెప్పి నామినేట్ చేస్తాడు. అంతే, ఎప్పుడు గింతే. అసలు ఈ సీజన్ అని కాదు, ఫ్యూ సీజన్స్గా బిగ్ బాస్ వర్స్ట్ థింగ్ ఏంటంటే నామినేషన్స్ డిస్కస్ చేసుకుంటే వదిలేస్తారు. ఎందుకు వదిలేస్తారు నాకు అర్థం కాదు. ఒకప్పుడు నామినేషన్స్ డిస్కస్ చేసుకోవడానికి లేదు రూలు. అప్పుడు ఎట్లుండే సీజన్ 3లో నామినేషన్ డిస్కస్ చేసినందుకు రోహిణిని ఎలిమినేట్ చేశారు. అది నామినేషన్స్ అంటే మనసులో ఏముందో పక్కనోడికి మూడో కంటికి కూడా తెలియని సిచ్యువేషన్లో సడన్గా వచ్చి కుండ బద్దలు కొట్టినట్టుగా టక్కున నామినేషన్స్ గురించి పాయింట్ పెట్టి ఈ పాయింట్ అనగానే ఫుల్ కొట్లాట అయ్యేది. ఆ కొట్లాటలో వ్యాలిడ్ రీజన్స్ ఉండేవి. దానికోసం వ్యాలిడ్ రీజన్ అయితేనే కదా, మనసులో 10 సార్లు అనుకుంటున్నాం అంటే దానికి ఒక వ్యాలిడ్ రీజన్ తయారవుతుంది. ఆ రీజన్తో నామినేట్ చేసేది. అన్నీ పోయినాయి, అంతా మంది ముచ్చట అవుతుంది. మంచిగా కూర్చుండి నువ్వు గీని చేస్తావు, నేను గాని చేస్తావు, ఇద్దరం కలిసి గిట్ట చేద్దాం, గట్ట చేద్దాం, గీ పాయింట్లోనే గా పాయింట్లోనే. ఇక చూడు ఇక్కడ చూడు, భరణి అన్న చెప్తాడు సుమన్ అన్నకి. సుమన్ అన్న ఏం చెప్తాడంటే, నువ్వు తెలుసు కదా నీకు సండే నామినేషన్స్ ఉంటాయి కాబట్టి నువ్వు సాటర్డే సండే అట్లా ఎత్తుకోకు, ఇప్పటి నుంచెల్లే ఫోకస్ చెయ్యి, నీకు దొరికిపోతాయి అంటే. తెలిసిందే కదా అన్న, తెలిసిందే అన్న అన్నాడు. అంటే భరణి అన్నాడు, కెప్టెన్ కళ్యాణ్ని ఇంతవరకు కళ్యాణ్ అని గట్టిగా అరిచి ఏ కెప్టెన్ గురించి చెప్పలేదు బిగ్ బాస్, కళ్యాణ్కి చెప్పిండు, గుర్తుందా? ఓకే. ఏ క్యాప్టెన్ని కూడా తిట్టినంతగా చేసిండు కాబట్టి అట్నే దొరుకుతాయి పాయింట్స్ని, ఒక్కొక్కటి మనం గ్యాదర్ చేయాలి అంటే కళ్యాణ్ నువ్వు నామినేట్ చేయి అన్నట్టుగా చెప్పిండు అంతే. కళ్యాణ్ నామినేట్ చేస్తే కళ్యాణ్ ఒకవేళ టాప్ 5లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా, ఆ ప్లేస్ని మనం కబ్జా చేయొచ్చు అనేది వీళ్ళ కాన్సెప్టే ఎట్లుంది మొత్తం. నాకు మొన్న ఏమన్నాడు, అంత ఈజీ గేమ్ ఆడలేకపోయావు అని చెప్పి నామినేట్ చేసిండు కదా, అంటే కావాలని చేసిండు. అది నాకు తెలుసు, రీజన్స్ ఏదో ఒకటి పెట్టి చేసేయాలి, ఇప్పుడు రీజన్స్ లేవన్నట్టు చేసిండు, కానీ అట్లాంటి రీజన్ పెట్టి చేసిండు, గుర్తుంది కదా అని గుర్తుంచుకోమని చెప్తాను.
ఏదన్నా సిల్లీ రీజన్ పెట్టాను నామినేట్ చేయొచ్చు అని చెప్తాను అన్నట్టు. నిన్న కూడికలు తీసివేతలు ఆ గేమ్ కనుక్కోండి చూద్దాం, ఆ గేమ్ ఆడలేకపోయింది ఆ మనిషి, నన్ను అన్నాడు అని చెప్పి అంటాను. సో టార్గెట్ కళ్యాణ్ అనమాట నెక్స్ట్ నామినేషన్లో. తనుజ అండ్ భరణి అన్న. తనుజ అట్లా పోతుంటే భరణి అన్న నుండి నేను చేయకపోతే ఎవరు చేయరు కదా, సుమన్ నాకు సపోర్టే లేదు కదా, సో అని ఇట్లా పోయి హగ్ చేసుకున్నారు. ఇక హగ్ చేసుకుని మాట్లాడుకున్నారు జరసేపు. మొన్న అడిగిండు, నన్ను సపోర్ట్ అడిగాడు నన్ను, అంటే నేనేం ఫీల్ అవ్వట్లేదు, నేనేం అనుకోవట్లేదు. సుమనన్నకి నేను డిమాండ్ని కూడా ఎవరికి చేయాలన్నట్టుగా ఆలోచిస్తుంటే సుమనన్నకి చేస్తుంటే చేసేయనే చెప్పాను. నేనేం అట్లా అనుకోలేదు. నేను ఒకవేళ బయట ఉన్నా నేను సుమనన్నకే చేసేది, గట్టిగా చేసేది. ఆయనకు సపోర్ట్ చేసే అవకాశాలు కూడా తక్కువ వచ్చాయి కాబట్టి నేను ఖచ్చితంగా చేసేది అని చెప్తాను. ఇక నెక్స్ట్ ముగ్గురు సెలెక్ట్ చేసుకోమని చెప్పి బిగ్ బాస్ మామ చెప్తే, ఇంకా డిమాండ్ పవన్ నేను అస్సలు ఇవ్వను, నేను రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు, నెక్స్ట్ ముగ్గురిది టాస్క్ ఉంటుంది ఉండదు చెప్పలేం కాబట్టి నేను ఖచ్చితంగా ఇప్పుడు ఆడేస్తా అని చెప్పి డిమాండ్ పవన్. సుమన్ శెట్టి అన్న నేను ఆడతా, భరణి అన్న ఈ ముగ్గురు ఆడేది కదా, ఎట్లాగో మనకి రిస్క్ ఏం లేదు, పోయేదేం లేదు కాబట్టి ఆడేద్దామని చెప్పి ఇక్కడ సుమన్ అన్న అంటే సరే అని భరణి అన్న. అండ్ కళ్యాణ్ నుండి రీతు కళ్యాణ్ వీళ్ళు కూడా అనుకుంటారు ఖచ్చితంగా, అంటే ఐ వాంట్ ప్లే అన్నట్టుగా వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ గేమ్లు ఆడనియద్దు అని చెప్పి కొంతమంది అనడం, ఇవన్నీ డిస్కషన్ జరుగుతుంది. ఇక బ్యాక్ టు బ్యాక్ అని పెట్టుకుంటే కాదు, ఇక ఎట్లయినా ఎవరికో ఒకరికి బ్యాక్ టు బ్యాక్ అయితేనే ఉంటుంది. సో డిమాండ్ పవన్ నుండి నేను గెలిస్తే భరణి గారితో ఆడతాను అని చెప్తుండే అక్కడ. ఇదంతా అక్కడ సుమన్ శెట్టి అన్నయ్యని తీసుకొని భరణి అన్న దగ్గర డంప్ చేస్తాడు అనమాట. చూడండి ఎట్లుంటుందో. పోయి కాంపిటీషన్ నుంచి రీతుని డెమాన్ని తీసేయాలి అనేది వీళ్ళ స్కెచ్, వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు భరణి అన్న సుమన్ శెట్టి. రీతుని డెమాన్ని ఈ కాంపిటీషన్ నుంచి తీసేస్తే ఏంటంటే వీళ్ళు ఎలిమినేషన్లో బిగుతారు, మనం టాప్ 5లోకి పోవడానికి ఈజీ ఆప్షన్ ఉంటుంది అన్నట్టుగా. వీళ్ళు టాప్ 5లోకి పోతే మనం పోవడానికి ఉండదు అని చెప్పి వీళ్ళకు ఐడియా ఉంటుంది కదా. ఇప్పుడు తనుజ, ఇమాన్యుల్, కళ్యాణ్ వీళ్ళు ఫిక్స్ అని అర్థమైపోయింది. సో ఇక్కడ డెమాను రీతు ఉంటారా డౌట్, కాబట్టి వాళ్ళిద్దరు ప్లేసుల్ని మనం ఏమైనా తీసేయగలిగితే మనం ముందుకు పోగలుగుతాం వీళ్ళ స్కెచ్. సో సుమన్ అన్నని అంటే డిమాండ్ అన్నాడు నన్ను అని సుమన్ అన్న చెప్తాడు, నువ్వు రెస్ట్ తీసుకో అన్న, నేను కళ్యాణ్ రీతుతో గెలిస్తే కనుక భరణి గారితో ఆడతాను, నీతో ఆడను ఓకేనా అని చెప్పి డిమాండ్ అంటుండు. నేనైతే నీ దగ్గరికి రాను అని అంటున్నాడు. అంటే నువ్వు రీతుతో ఆడతా అంటే నేను డ్రాప్ అవుతా, లేదంటే లేదని చెప్పి చెప్పమని అంటారు. ఎందుకు ఆయన వింటాడు, వినడుగా. డిమాండ్ గెలిస్తే రీతుని తీస్తాడు అంటే ఆటలో ముందుకెళ్తే బాగుంటుంది, డిమాండ్ని రీతుని మనం పక్క జరపాలన్నట్టుగా డిస్కషన్. ఆ తర్వాత ఇమాన్యుల్, రీతు, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. ప్లాన్డ్గా తనుజ గెలవడం కోసం ఇమాన్యుల్ అంటాడు, ప్లాన్డ్గానే ఆడిరు వీళ్ళు, తనుజ గెలిచేందుకు భరణి అన్న సపోర్ట్ చేసిండు, ఎందుకంటే తనుజ గెలిస్తే తను ప్లాన్కి అంటే భరణి అన్న సైడ్ వేసుకోదు, భరణి అన్నతోటి ఆడదు కాబట్టి తనుజ గెలవడానికి ప్రయత్నం చేసిర్రు అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏంది, గేమ్ అంతా అయిపోయిన తర్వాత తనుజ అండ్ భరణి అన్న వీళ్ళే మాట్లాడుకుంటారు, ఈ టాస్క్ మొత్తంలో నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావు, ఎవరో ఒకరే గెలుస్తారు. ఇప్పుడు డిమాండ్ పవన్ నా మీదకి అటాక్ చేసింది కాబట్టి నేను డిమాండ్ పవన్ మీదకి అటాక్ చేసిన, నువ్వైనా డిమాండ్ పవన్ నీ ఫ్లవర్స్ని అటాక్ చేసింది కాబట్టి అటాక్ చేసినావు. నువ్వు నా దాని మీదకి అటాక్ చేయలేదు కాబట్టి నేను నీ దాని మీదకి అటాక్ చేయలే, నేను నీ దాని మీదకి అటాక్ చేయలేదు కాబట్టి నువ్వు నా దాని మీదకి అటాక్ చేయలే. అంటే భరణి నుండి భరణి సార్ గెలుస్తాడా, తనుజ గెలుస్తాడా, డిమాండ్ గెలుస్తాడా, ఎవరో ఒకరే గెలుస్తారు టాస్క్లో. గెలవడం అనేది ముఖ్యం, ఎవరో ఒకరే గెలుస్తారు. అట్నే ఆడుకున్నాము మనం, అలా అతని గేమ్ అతను ఆడిండు, మన గేమ్ మనం ఆడినాం అన్నట్టుగా డిస్కషన్ చేసుకుంటారు. ఎంత లేదన్నా వాళ్ళిద్దరూ ఒకరికొకరు తీసేసుకోలేదంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నట్టుగా లెక్క. ఇగో బయటకు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళిద్దరు సపోర్ట్ చేసుకుంటారు, దట్ దేర్ ఇస్ ద మ్యాటర్. తర్వాత మనకి గ్రూప్ డిస్కషన్స్లో మళ్ళీ వచ్చే ఒరుకున్నారు తనుజ, కళ్యాణ్ వీళ్ళంతా జనసేపు అత్త ఉత్తగా టైంపాస్ మన ఎంటర్టైన్ చేయడానికి కొరతా ఉంటారు అప్పుడప్పుడు. సో మన అన్న నేను ఆడతా అన్నాడు, డిమాండ్ పవన్, కళ్యాణ్ నేను ఆడతాను, ఇది ముగ్గురు కలిసి పవర్ బ్లాక్స్ అనుకోండి ఆ టాస్క్ ఆడిరు, చాలా బాగా ఆడిరు. అండ్ వెరీ నైస్. సుమన్ అన్న కూడా ఎంతో కొంత ఫైట్ చేయడానికి ట్రై చేసిండు. ఫస్ట్ కళ్యాణ్ వచ్చి సుమన్ అన్న మీద అటాక్ చేస్తే, భయమా పవన్తో ఆడటానికి, భయమా పవన్ దగ్గరికి వెళ్ళడానికి, భయమా నీకు, వెళ్ళు అని చెప్పి అంటాడు. అంటే డిమాండ్ పవన్ దగ్గర ఒక చిన్న ప్లే బాగా అనిపించింది. ఎందుకంటే కళ్యాణ్ దగ్గరికి పోయి అటాక్ చేయడానికి పోతున్నట్టుగా అక్కడక్కడనే తిరుగుతుంటే కళ్యాణ్ ఇట్లా మీదికి పట్టుకొని ఉన్నాడు, చాలాసేపు అట్లా పైకి పట్టుకొని ఉంచడానికి ప్రయత్నం చేసిండు, బజర్ మోగేదాకా కూడా. బజర్ మోగినప్పుడు ఆయన గాలిలో ఉన్నాయి, కళ్యాణ్ కింద ఉన్నాయి. ఎందుకంటే యాక్చువల్లీ కళ్యాణ్కి డిమాండ్కి సేమ్ బ్లాక్స్ ఉన్నాయి, కరెక్ట్గా కళ్యాణ్ని పైనే ఉంచుకునేలాగా ప్రయత్నం చేసి అక్కడ డిమాండ్ పవన్ మాత్రం అక్కడనే పెట్టేసి బాక్స్లో పెట్టి ఇక్కడ మాత్రం ఆట బాగా ఆడిండు, బాగుంది, వెరీ నైస్. ఆ గేమ్ స్ట్రాటజీ బాగుంది, అందులో డిమాండ్ పవన్ గెలిచిండు. ఆ తర్వాత తొలి అడుగు అందరు బట్టుర్రి వేయండి అని చెప్పి కొంచెం బిల్డప్ కొట్టిండు, కానీ ఆ తర్వాత అయిపోయింది అది. కానీ రైట్, బన్నీ అన్న సుమన్ శెట్టి అన్న వీళ్ళిద్దరు మళ్ళీ వీళ్ళిద్దరు ముచ్చట్లే చూపిస్తున్నారు మొత్తం, వీళ్ళిద్దరే ప్లానింగ్స్ ఎక్కువ ఉన్నాయి. బన్నీ అన్న ఈసారి గేమ్ అంటే డిమాండ్ పవన్ బన్నీ అన్న సెలెక్ట్ చేసుకున్నాడు కదా, ఖచ్చితంగా నన్నే సెలెక్ట్ చేసుకుంటానని తెలిసి ఇచ్చి పడేస్తే నేను గట్టిగా ఆడతా, నాకు ఏదైనా అయినా కానీ చూసుకోండి, నేను బ్రూటల్గా వెళ్తా, ఫిజికల్ టాస్క్ అయితే కనుక నాకు దెబ్బలు తాకితే చూసుకోండి అని చెప్పి ముందే చెప్తాను అన్నట్టు సుమన్ అన్న వాళ్ళతోటి. అండ్ తనుజ వచ్చేసి గో విత్ ద ఫ్లో, గట్టిగా ఇచ్చి పడేయండి,
తెలుసు మీరు ఎట్లా గివ్ అప్ ఇయ్యారని గట్టిగా ఇచ్చేయండి అన్నట్టుగా తనుజ చెప్పింది. సెలెక్ట్ చేసిన వాళ్ళకంటే మిగతా వాళ్ళకి షాక్ అవ్వాలి, షాక్ ఉండాలి మీరు ఆడే విధానం అని చెప్పి తనుజ. చూడరు ఎంత యాక్చువల్లీ డెమాన్ పవన్ రీతు వీళ్ళ గ్యాంగ్ కాదన్నట్టే, బేసిక్గా చూడడానికి గ్యాంగ్ అన్నట్టుగా ఉంటారు కానీ వీళ్ళని పక్కన జరిపేసినట్టే. ఇమాన్యుల్ కళ్యాణ్ వీళ్ళు మాట్లాడుకుంటారు. సుమన్ అన్న ప్లేస్లో ఇంకెవరన్నా ఉంటే ఆట చెడగొట్టేటోళ్ళు అంట, ఎందుకంటే వాళ్ళు కూడా అటాక్ చేసేటోళ్ళు కాబట్టి ఆట మొత్తం మారిపోయేదని చెప్పి ఆ బ్లాక్స్ గేమ్ గురించి మాట్లాడుకుంటారు. సో భరణి అన్న కళ్యాణ్ తోటి ఒక మాట అంటాడు, డెమాన్ పవన్ తోటి నువ్వు అటాక్ చేసేది ఉండే, అటాక్ చేస్తే ఈజీగా నువ్వు గెలిచేటోడివి, ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నంత ఎండ్యూరెన్స్ మనోడికి లేదు, ఇంతకుముందు ఉన్నంత ఓపిక కానీ శక్తి కానీ పట్టు కానీ లేదు అని మాట్లాడుకుంటారు. కొంచెం వీక్ అయిండు అన్నట్టుగా మాట్లాడుకుంటారు. ఆ వీక్ కారణం ఏంటంటే భరణి అన్న సెన్స్లో మెంటల్లీ అతను బాగా లోలో ఉన్నాడు కాబట్టి ఫిజికల్లీ కూడా అంత యాక్టివ్గా లేడు అన్న సెన్స్లో అంటే ఉద్దేశం అన్నట్టు. ఏమో సుమన్ నా మీదకి వస్తానని చెప్పి ఆయన అంటే లేదు లేదు ప్రామిస్ చేసిండు కదా రానని అంటే ఆయన వచ్చింది కదా అని అంటే ఫస్ట్ కళ్యాణ్ పోతాడు, అందుకే సుమన్ వచ్చిండు. నెక్స్ట్ ఇమాన్యుల్ కళ్యాణ్ సరిగ్గా ఆడలేదు అని చెప్పి కళ్యాణ్ ఇమాన్యుల్ దగ్గర అంటే లేదురా బాగా ఆడిర్రా, లేదు బాగా ఆడిరు మంచిగా ఉంది అన్నట్టుగా చెప్పాను. ఆ తర్వాత భరణి అన్న ఫిజికల్ అయితే కనుక బ్రూటల్గా పోతా, దెబ్బలు లేకపోతే మీరు చూసుకోండి, వాడు ఎట్లా మీద పడిపోతాడు తెలుసు కదా వాడి గురించి, టూ మచ్గా పడిపోతాడు. అసలు అక్కడ ఫ్లవర్ టాస్క్లు కూడా ఎట్లా పడిపోయింది చూసినావు కదా, అక్కడ స్కోప్ లేదు కానీ ఉరికి వచ్చి మీద పడ్డాడు, అట్లా పడిపోతాడు కాబట్టి నేను కూడా సీరియస్గా ఆడేది ఉంటుంది అన్నట్టుగా చెప్తాడు. అమ్మో భరణి అన్న ఘోరంగా ఆడతాడు అయ్యా, బ్రూటల్ అంటే బ్రూటల్గానే పోతాడు. మన మామూలు గేమ్స్లోనే స్టార్టింగ్ ఫస్ట్ వీక్లోనే చూడలేదా, ఘోరం అంటే ఘోరం చేస్తాడు, ఫిజికల్గా పోవాలంటే టూ మచ్ బ్రూటల్గా పోతాడు. తనుజ సంచాలకుగా చేస్తుంది నెక్స్ట్ గేమ్లో బిగ్ బాస్ మా చెప్పిండు. సో ఇది ఫ్లాంక్స్ అదే బ్రిడ్జ్ కట్టు, వంతెన కట్టు, విజయం పట్టు, ఈ దానిలో మరి లక్ తీయలేదు. అట్ ది సేమ్ టైం కొంచెం జాగ్రత్తగా పెట్టాలి, అది పెట్టలేకపోయాడు, మిస్టేక్ జరిగింది, ఇది ఎవరికి పెట్టరాదు, ఇట్లుంది మిస్టేక్ ఉంది నాది అని చెప్పి గట్టిగా మాట్లాడింది. కానీ తనుజ వచ్చి ఈజీగా అంటే రీతు తనుజ వీళ్ళంతా సెట్ చేయడానికి ప్రయత్నం చేశారు, కట్ చేస్తే తనుజ ఉండి పసక్కని లాస్ట్ పెట్టేసి ఇది గేమ్ అంటే అనుకుంటాడు. తర్వాత అట్లుంది సరిగ్గా లేదు అట్లేదు అని చెప్పి డిమాండ్ అన్నాడు. కానీ ఇక్కడ ఎవరు ఒప్పుకోరు, అదేంటంటే సెట్ కాకపోతే ఎవరికి సెట్ కాకపోతే కనుక అది మిస్టేక్, మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు గేమ్ని, కానీ అది సెట్ అయింది కాబట్టి ఖచ్చితంగా డిమాండ్ పవన్ చాకచక్యం చూపించలేకపోయాడు. కొంచెం భరణి అనే ఫటాఫట్ అయిపోతుంటే కొంచెం టెన్షన్ పడ్డాడు, ఆగమైండు అనేది అర్థమైంది. సో మొత్తం తర్వాత ఏడుస్తూ అని బాధపడుతూ ఉంటాడు. సంజనక్క వచ్చి డిమాండ్ పవన్ని మళ్ళీ ఓదార్చే క్రమం బాగుంది, తమ్ముడు స్టేషన్ నుంచి ట్రైన్ వెళ్ళిపోయింది, ఇప్పుడు బాధపడితే ఏం లేదు, ఓకే బాధపడతాం కానీ వదిలేసి అని చెప్పింది. రెడ్ తీసుకుందాం అనుకున్నా, అక్కడే లక్ అంతా పోయింది, బ్లూ తీసుకున్నా. నేను ఇక్కడ ఏమనుకున్నా తెలుసా, రీతుకి బ్లూ ఇష్టం కదా అని బ్లూ తీసుకున్నాడేమో అనుకున్నా. ఎప్పుడు బ్లూ అంటాడు కదా, బ్లూ అయింది, బ్లూ అయిపోయింది మొత్తం. రైట్, లక్ పోయింది బ్లూ వల్ల అని చెప్తాను. హార్డ్ వర్కే కాదు ఇది ప్యూర్ లక్ తోటి అయిపోయింది కాబట్టి నువ్వు వదిలేసి అని చెప్పి సంజనకి చెప్పింది. ఆ తర్వాత తనుజ భరణి అని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. నేను ముట్లే అదే నేను ఇంతకుముందు చెప్పినాక అదే టాపిక్ ఫ్లవర్ గేమ్ గురించి మాట్లాడుకుంటారు. అయిపోయింది కథ, ఫినిష్, టాటా బై బై. ఇది ముచ్చట. అండ్ పొద్దున్నే నేను మిడ్ నైట్ ముచ్చట్లు పెట్టే ప్రయత్నం చేస్తే ఏమి లేకపోయినా ఏదో ఒకటి పుట్టించైనా పెట్టేస్తా, 50 నిమిషాలు 60 నిమిషాలు ఏమంటారు అట్లా లేదులే. కానీ అన్సిన్ ముచ్చట్లు ఏమైనా వస్తే కనుక పెడతా, అప్డేట్స్ ఏమైనా తెలిస్తే పెడతా, లేకపోయినా మనం క్రియేట్ చేసి పెట్టాలి మసాలా అంటే నా వల్ల కాదు. సరే ఓకేనా, రైట్, మళ్ళీ ఉంటావు. చాలా చిన్న వీడియో, టేక్ కేర్, టాటా బై బై, నమస్తే, చెప్పా కేర్, కలుద్దాం. మళ్ళీ లైవ్లు కూడా పెట్టుకుందాం, ఇక్కడ మ్యాటర్ తగ్గిపోతుంది కాబట్టి లైవ్లలోకి పోదాం. ఓకేనా, లైవ్లో వీళ్ళు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా కొట్లాడుకుందాం అందరం. ఓకే రైట్, మళ్ళీ బాయ్. మీ ఓటు ఎవరికి ఈ వారం ఎవరిని పంపిస్తున్నారు, ఎవరు ఉంచుతున్నారు కింద కామెంట్లో చెప్పండి. దీనికంటే ముందు మనకు ఓటింగ్ పోల్ అనాలిసిస్ కూడా ఉంది, అది కూడా చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా, ఉంటా, టేక్ కేర్, టాటా బై బై, నమస్తే, గుడ్ నైట్, చెప్పా కేర్. ఎందుకింత డ్రామా, టేస్ట్ లేని కూరల్ని పక్కన నెట్టు, స్వాతి పికిల్స్ లో మంచి పికిల్ కి ఆర్డర్ పెట్టు. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా లంచ్ ని డిన్నర్ ని అదరగొట్టు. స్వాతి పికిల్స్ ప్యూర్లీ హోమ్ మేడ్, నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్, ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. నో డ్రామా, ఓన్లీ స్పైసీ హంగామా.